నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఆలుగడ్డతో ఒక మంచి రెసిపీని చూపెట్టబోతున్నానండి. అయితే దీనికి ముందుగా 3 పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకొని దాన్ని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక కడాయిలో వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒకటొకటిగా ఆలుగడ్డ ముక్కల్ని వేస్తూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కాబట్టి ఈ స్టేజ్లో నేను ఆలుగడ్డ ముక్కల్ని తీసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి తీసిన తర్వాత మిగిలిన ఆలుగడ్డ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మిగిలిన ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేస్తున్నానండి ఒకటొకటిగా. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, ఎందుకంటే ఆలుగడ్డలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చిత్తకుండా మనము జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు అన్ని ముక్కలు రెడీ అయిపోయినట్టే. వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో మనము 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పొడుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను బాగా సన్నగా తరగాలి. ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి, ఈ స్టేజ్లో నేను ఆలుగడ్డలు వేసిన గిన్నెలోనే ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రైడ్ ఉల్లిపాయని కూడా అందులో వేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్లో నేను 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలను స్లిట్ చేసుకోవాలి, మధ్యలో చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పుదీనా కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే అరకప్పు కొత్తిమీర కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మూడింటిని మనము ఉల్లిపాయ ఇంకా ఆలుగడ్డ దేంట్లో అయితే వేసుకున్నామో అదే గిన్నెలో వీటిని కూడా వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు బౌల్లో 2 టీ స్పూన్ల కారం పొడి, రుచికి తగినంత ఉప్పు, నేనైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1 కప్పు పెరుగు, అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని దాని రసం తీసి రసాన్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని స్పూన్ సాయంతో లేకపోతే చేయితో కూడా కలుపుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 6 గ్లాసుల నీళ్ళు ఒక గిన్నెలో వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళు వేడయ్యేలోపు 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఇందులో ఇలాచీ, లవంగ, షాజీరా, పట్టా ఇవి కూడా వేసి 2 బగారాకులు కూడా ఇందులో వేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఇందులో నేను ఒకసారి కలుపుకొని ఇందులో 2 టీ స్పూన్ల నూనెని వేస్తున్నానండి. ఇప్పుడు నీళ్ళు బాయిలింగ్ పాయింట్కి వచ్చినప్పుడు ఇందులో నేను 1/2 కేజీ వరకు బాస్మతి బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నానండి. దాన్ని ఇందులో వేసి ఒకసారి కలిపి ఉడకనివ్వాలి. ఇప్పుడు బాస్మతి బియ్యము ఉడికిన తర్వాత అంటే
పలుకు విరిగేంత వరకే ఉడకబెట్టుకోవాలండి. పలుకు విరిగిన తర్వాత బియ్యాన్ని మనం వార్చుకోవాలి. వార్చిన బియ్యాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సగం వరకు ఉడికిపోతుంది కదా బియ్యము, దాన్ని తీసి వార్చుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడైన తర్వాత అందులో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ పీసెస్ ఉన్నాయి కదా, దాన్ని మసాలాతో పాటు అంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మసాలా గిన్నెకి ఇంకా ఉంటుంది కాబట్టి దాంట్లో కొన్ని నీళ్లు కానీ పాలు కానీ యాడ్ చేసుకొని ఇలా మనం మొత్తంగా మసాలానంతటిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి దానిపైన ఒక పెంక పెట్టుకోవాలండి. పెంక పెట్టి దాన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా వేడి చేయాలి. పెంక బాగా వేడైన తర్వాత మనము ఈ గిన్నెని దానిపైన పెట్టి ఇప్పుడు మనము ఉడకబెట్టిన బాస్మతి బియ్యంని వార్చి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసి సమానంగా పరుచుకోవాలండి బియ్యంనంతా. ఇప్పుడు సగం వరకు ఉడికిపోయింది కదా, బియ్యం అంతా సమానంగా పరిచాక దీనిపైన 3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. అలాగే ఫుడ్ కలర్ పాలలో యాడ్ చేసుకొని ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి దానిపైన ఒక బరువు పెడుతున్నాను దమ్ కావడానికి అన్నమాట. ఇప్పుడు ఇది ఒక 15 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలండి. 15 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి మనము ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, దమ్ ఆలు బిర్యానీ రెడీ అయిపోయింది. నేను ఉత్త ఆలుగడ్డనే వాడానండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, మ్యారినేషన్కి టైం వేస్ట్ కాదు. దీంతోపాటు నేను మిర్చి కర్రీని పెట్టి సర్వ్ చేస్తున్నాను. అలాగే పెరుగు రాయితా కూడా పెట్టి సర్వ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.